నమస్తే అందరికీ. ఇప్పుడు మరొక టాపిక్, బరువు ఉన్న వారికి ఆసనాలు చేసే మీరు. డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు 6th పార్ట్ తీసుకున్నాం. సుఖజీవన సోపానం. అధిక బరువుతో నేడు సమాజంలో ఎక్కువ మంది ఎక్కువగా బాధపడుతున్నారు. మనిషి తను ఉండవలసిన దానికంటే 10-15 కేజీల బరువు ఎక్కువగా ఉంటే అప్పుడు పెద్ద ఇబ్బందులు వారికి వాక్యంగా తెలియవు. అవే 20-30 కేజీలు అంతకంటే ఎక్కువగా ఉంటే అక్కడి నుండి కీళ్ళ నొప్పులు, మడాల నొప్పులు, పొట్ట బరువు, ఆయాసం, నీరసం, ఇలా రకరకాలుగా బాధలు వస్తూ ఉంటాయి. వీటి నుండి బయటపడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు, బాధలు పోవడం లేదు. బరువు ఉన్నవారు తిక్కుదోసిన రీతిలో బాధపడుతున్నారు. ఒకసారి శరీరం 20-30 కేజీల బరువు పెరిగింది అంటే వలలో పడ్డ చేప ఇరకాటంలో పడ్డట్లే వీరి పరిస్థితి కూడా. ఎందుచేతనంటే బరువు పెరుగుతున్నారనుకుని తిండి తగ్గిస్తే నీరసం వస్తుంది. నీరసం తగ్గడానికి తిండి కొద్దిగా పెంచితే బరువు పెరుగుతుంది. బరువు తగ్గడానికి నడవాలంటే నొప్పులు ఎక్కువ అవుతాయి. ఎక్సర్సైజ్ చేద్దామంటే శరీరం అంత లావు మీద కుదరదు. ఎక్కువ పని చేసుకుందామంటే నీరసం. ఏ వ్యాయామం చేయకుండా ఉంటే నొప్పులు పెరగవని కూర్చుంటే బరువు పెరుగుతూ ఉంటారు. ఇటు తినడానికి లేక అటు నడవడానికి లేక కూర్చోవడానికి లేక ఇలా ఒక విధమైన నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీరికి కదలకుండా కూర్చొని ఉండి బరువు తగ్గుతూ బాధలు తగ్గితే కానీ లాభం ఉండదు. అలాంటి మార్గం ఉందా అంటే ఉంది. బరువు బాధలు రెండు కలిసి తగ్గాలంటే ఆహార నియమాలు, ఆసనాలు రెండింటిని కలిసి చేయడం అలాంటి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. బరువు తగ్గాలని చాలామంది నడవడం, సైకిల్ తొక్కడం, వ్యాయామాలు చేయడం మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ ఆసనాలు చేయడం అనేది తక్కువ అనే చెప్పవచ్చు. ఆసనాల పుస్తకాల్లో ఆసనాల బొమ్మలు చూసేసరికి ఆ మెలికలు, ఆ వంపులు, ఆ తిప్పడాలు మొదలైనవి చూసేసరికి ఇవన్నీ మన వల్ల ఎక్కడా అవుతాయిలే అని ముందే నిరుత్సాహం వచ్చేస్తుంది. అది సరికాదు. ఆసనాలు మాత్రం బరువు ఉన్న వారికి ఎంత అండగా నిలుస్తాయంటే ఆపదలో ఉన్న శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు నిలిచి సహకరించినట్లుగా పూర్తి సహకారాన్ని అందించగలవు. మనిషి కదలకుండా ఇంట్లోనే కూర్చోనో పడుకోనో తేలికగా చేసుకునే చక్కటి విద్య యోగ విద్య. కానీ ఈ యోగాసనాలను మనం ఎక్సర్సైజ్గా చేస్తే మాత్రం లాభం చాలా తక్కువగా ఉంటుంది. ఆసనాలుగా చేయడం తెలుసుకుంటే ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది. పట్టుదల ఉంటే 30-40 కేజీల బరువు 8-10 నెలలకు పూర్తిగా తగ్గుతాము అనేది బాగానే ఉంది. కానీ ఆసనాలు చేయడం మాకు రావాలి కదా, శరీరం వంగాలి కదా, అప్పుడు కదా ఫలితం వచ్చేది. ఈ బరువు తగ్గితే కదా అవన్నీ వంగేది లేదా తిరిగేది అని ఎందరికో ఆసనాలపై అనుమానాలు, సందేహాలు వస్తూ ఉంటాయి. అన్నిటికీ సమాధానం ఆసనాల్లోనే ఉన్నది. ఆసనాల్లో ఉన్న గొప్ప రహస్యం తెలియక బరువు ఉన్న వారు ఎందరో ఆసనాలకు దూరం అవుతున్నారు. ఆ రహస్యం ఏమిటంటే ఎవరు చేసినా వేయగలిగిన వరకు వేస్తే ఫలితం అక్కడే వస్తుంది, మొదటి రోజు నుండి వస్తుంది. ఆసనం వేయడం పూర్తిగా వచ్చాకో లేదా బాగా వంగాకో ఫలితం రావడం అనేది ఉండదు. ఆసనాన్ని వేయడం బాగా వచ్చిన వారు ఆసనం వేసి అందులో కదలకుండా 2 నిమిషాలు ఉంటే లావున్నవారు 1/2 నిమిషం ఉన్నప్పటికీ ఫలితం సమానంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. పక్షిమోత్తాసనం చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అలవాటు ఉన్నవారు వేగంగా వస్తే పూర్తి ఆసన స్థితి వస్తుంది. అలవాటు లేని వారు సరిగా వంగలేరు. తల పూర్తిగా మొక్కాలను ఆని 2 చేతులు నేలకు ఆని అలా కదలకుండా అందులో ఉండగలిగితే దానిని పక్షిమోత్తాసనము అంటారు. ఈ ఆసనం వచ్చింది అంటే ఆ స్థితి రావాలి. ఆ స్థితి అనేది మనిషికి నేర్చుకోవడం మొదలుపెట్టిన రోజునే రాదు, కొన్ని నెలల సాధన చేయగా వస్తుంది. ఈ పూర్తి స్థితి రావడానికి అంతకుముందు పట్టిన సమయం అంతా ఫలితం ఏమీ రాకుండా పూర్తిగా ఆసనం నిర్వచనంలోనే చెప్పినట్లు వచ్చాకే ఫలితం ప్రారంభమయ్యేటట్లు ఉంటే లావున్న వారికి ఆసనాలు చేసే మేలు 0 అనవచ్చు. బాగా బరువు ఉన్నవారు బాగా ఆసనాలు వేసే వారిని చూసో లేదా ఫోటోలు చూసో అలా మనకు ఎప్పుడు వస్తాయనుకోవడం తప్పు. ఆసనాల పోటీలకు మనం వెళ్ళేటట్లయితే పూర్తి స్థితి వచ్చిందా రాలేదా అని ఆలోచించాలి. ఇక్కడ మాకు కావాల్సింది ఫలితం కానీ ఆసనం పూర్తిగా రావడం కాదు. ఆసనం పూర్తిగా వేసినా, సగం వేసినా, పావంత వేసినా, ఎంత వేయగలిగితే మనస్ఫూర్తిగా అంత వేసి నొప్పిని ఓర్చుకోగలిగే వరకు ఆ అసలు స్థితిలో ఉంటే ఫలితం 3 రకాలుగా వేసిన వారికి ఒకటే వస్తుంది. అదే ఆసనంలో ఉన్న గొప్ప లాభం. అది ఎలా అంటే ఆసనాన్ని పూర్తిగా చేసిన వారు ఆసన స్థితిలో నొప్పిని ఓర్చుకోగలిగే వరకు ఉంచి తీస్తున్నారు. వారికి పూర్తిగా అంత బాగా వంగితే కానీ 1-2 నిమిషాల్లో పూర్తిగా నొప్పి రాదు. అదే బరువున్న వారికి చేతులు పాదాలకి అంత దూరంలో ఉన్నప్పటికీ
చూసేవారికి ఆసనం సరిగా రాలేదనిపించినా, చూసేవారికి అలాగే అనిపించినా ఫలితానికి మాత్రం అలా అనిపించదు. నొప్పి వచ్చే దాన్ని బట్టి ఫలితం వస్తుంది. బరువున్న వారికి అలా వంగి ఆసనస్థితిలో ఉండేసరికి పొట్ట అడ్డు అయ్యి పొట్టలో కండరాలు పిండినట్లు, పూర్తిగా నొక్కుకున్నట్లు అయ్యి నొప్పి రావడం వెంటనే ప్రారంభం అవుతుంది. అలాగే కాళ్ళలో నరాలు కూడా అలా కొద్దిగా వంగిన దానికే పూర్తిగా సాగదీయబడినట్లు అయ్యి నొప్పి కాళ్ళల్లో కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నొప్పి పెరిగి ఇక ఉండలేము అన్నంత వరకు ఉండి ఆసనాన్ని బరువున్నవారు విరమిస్తారు. సన్నటి వారికి అంత బాగా వంగితే కానీ నొప్పి అంతగా బాగా రాదు. అదే బరువున్న వారికి కొద్దిగా వంగేసరికి వారికి వచ్చినట్లే శరీరం లోపల మార్పులు, నొప్పి, రక్త ప్రసరణ ఆగడం మొదలైన అన్నీ కూడా సమానంగా జరుగుతాయి. మనకు కావలసినది లోపల జరగవలసిన మార్పులు, మన లాభానికి కావలసినవి అవి మాత్రమే. కానీ ఎంత వంగామా అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ఇద్దరికీ ఒకే రకమైన మార్పులు లోపల వస్తాయి కాబట్టి ఇద్దరికీ వచ్చే ఫలితం ఒకటే. ఇలాగే కొన్ని నెలలు చేసేసరికి బరువున్న వారి శరీరం బాగా ముందుకు వంగడానికి అలవాటు పడి పూర్తి స్థితిలో ఆసనం వస్తుంది. అప్పుడు అంత బాగా వంగి అలా ఉంటేనే కానీ ఫలితం రాదు. క్రొత్తలో ఇక్కడకు వంగితేనే ఫలితం వచ్చింది, ఇప్పుడు ఇంకా అక్కడే వంగుతారంటే ఈరోజు ఫలితం రాదు. అందుచేత బాగా వంగేవారు సరిగా వంగని వారిని చూసి వారిలాగే నాకు వంగలేదే అనుకున్నా పొరపాటే. ఎవరికి తగ్గట్టు ఫలితం వారికి అక్కడే వస్తుంది. బరువున్న వారికి తక్కువ టైంలో ఎక్కువ నొప్పి వస్తుంది. ఎక్కువ నొప్పి వస్తున్నది అంటే లోపల ఎక్కువగా కష్టం ఉన్నదని అర్థం. ఎక్కువ కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ ఫలితం ఉంటుంది. దీన్ని బట్టి బాగా ఎక్కువ బరువున్నవారు ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంది. అది ఎలా అంటే ఉండవలసిన బరువు కంటే 10 కేజీలు ఎక్కువ ఉన్నవారు, ఉండవలసిన దానికంటే 30 కేజీలు ఎక్కువ ఉన్నవారు ఒకే రకంగా ఆసనాలు చేస్తే ఫలితం విషయంలో అయితే 10 కేజీలు ఎక్కువ ఉన్నవారు నెలకు 5 కేజీలు తగ్గితే 30 కేజీలు ఉన్నవారు 10 కేజీల బరువు తగ్గుతారు. శరీరం బరువు ఎక్కువ ఉన్నవారు ఇక దిగులు చెందని అవసరం లేకుండా, ఎటు తిరగని అవసరం లేకుండా ఇంట్లో హాయిగా ఆసనాలు చేసుకుంటూ పూర్తిగా బరువును తగ్గించుకోవచ్చు. ఏ ఆసనాన్ని వేసినా ఆసనాన్ని వేసే స్థితి, ఉండే స్థితి, విశ్రాంతి స్థితి అనే మూడింటిని పూర్తిగా తెలుసుకొని చేస్తే ఆసనం పూర్తిగా వేయలేనప్పటికీ ఫలితం వస్తుంది. ఆసనాలు బరువున్న వారికి అందించే మరో లాభం ఏమిటంటే ఏ భాగంలో కొవ్వును కరిగించాలంటే ఆ భాగంలో కొవ్వును కరిగించవచ్చు. ఏ భాగాన్ని బాగా సన్నగా చేసుకోవాలంటే ఆ భాగాన్ని సన్నగా చేసుకోవచ్చు. ఆసనాల్లో అలాంటి చక్కని ఏర్పాటు ఉంటుంది. మీకు శరీరం మొత్తం బరువుతో పాటు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ పొట్టను తగ్గించడానికి వేరే ఆసనాలు ఉంటాయి. కొంతమందికి ఆడవారికి శరీరం అంతా సన్నంగా ఉంటుంది, కానీ తొడలు మాత్రం చాలా లావుగా ఉండి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వారికి తొడల బరువును మాత్రమే తగ్గించడానికి ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి. ఇలా ఎవరు ఏ అవయవాన్ని అందంగా, నాజుగ్గా, ఆరోగ్యంగా చేసుకోవాలంటే ఆసనాల ద్వారా అలా చేసుకునే అవకాశం ఉంది. ఇక మనం ఉపయోగించుకొని సుఖపడడమే ఆలస్యం. ఆసనాలు చేయవలసిన రీతిలో చేయవలసినంతసేపు చేస్తే ఫలితం మీరనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంటుంది. బరువుతో పాటు ఆరోగ్యం బాగుపడాలనుకునేవారు ఆహార నియమాలను పాటించడం కూడా మంచిది. కేవలం బరువే స్పీడ్గా తగ్గాలనుకునేవారు ఆహార నియమాలను కూడా పాటిస్తూ ఆసనాలు చేస్తే ఫలితం ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఆహార నియమాలు పాటింపజేస్తూ 2 పూట్ల ఆసనాలు చేయించడం ద్వారా నెలకు 5-6 కేజీల బరువును తేలిక తగ్గుతున్నారు కూడా. ఇలా నేను ఎన్నో వందల కేసులు చూడడం జరిగింది. ఆసనాలు బరువును తగ్గించడానికి ఎంత ప్రభావంగా పనిచేస్తాయని తెలుసుకోవడానికి నేను కొంతమంది మగవారి మీద, ఆడవారి మీద ప్రయోగాలు చేయడం జరిగింది. నా దగ్గరకు బరువు తగ్గాలని వచ్చే వారికి ముందు 1-2 నెలల పాటు ఉప్పు, నూనె లేకుండా కూరను చేసుకొని రొట్టెలలో తినమని చెప్తాను. వాటితో పాటు ప్రకృతి జీవన విధానంలో మిగతా నియమాలను కూడా చెప్పి పాటించమంటున్నాను. వచ్చిన వారు ఆ నియమాలను 1-2 నెలలు పాటించి 10-15 కేజీల వరకు బరువు తగ్గి వస్తున్నారు. 1-2 నెలలు ఆహార నియమాలు పాటించిన వారికి ఆసనాలు నేర్పించి 2 పూటలా చేయమని చెప్పడం జరుగుతుంది. అలా ఆసనాలు చేసిన వారు 3-4 నెలల్లో కూడా నెలకు సుమారు 5 కేజీల బరువు తగ్గుతున్నారు. మరికొంతమంది కేవలం నేను చెప్పిన ఆహార నియమాలనే పాటిస్తూ ఉంటారు. ఆహార నియమాలతో మొదటి 2-3 నెలలు మాత్రమే బరువు తగ్గి అక్కడితో తగ్గడం ఆగిపోయి ఇక పెరగకుండా ఉంటుంది. వీరికి 5-6 నెలల తర్వాత పూర్తి ఉపవాసాలను నా పర్యవేక్షణలో చేయించడం జరుగుతుంది. ఉపవాసాలలో కొంతమంది మళ్ళీ బరువు తగ్గుతారు. ఉపవాసాల తర్వాత 5-6 నెలలు తిన్న ఆహార నియమాలనే కొనసాగిస్తూ ఉంటారు. ఉపవాసాలు చేసిన తర్వాత ఆహార నియమాల్లో బరువు ఉన్నవారు బరువు ఇంకా తగ్గడం అనేది జరగదు. అలా అవుతుంది. ఇలా బరువు తగ్గకుండా ఆగిపోయిన కేసులను ప్రత్యేకించి తీసుకొని 2 పూట్ల గంటగంట చొప్పున ముఖ్యమైన ఆసనాలను 5 రకాలుగా చేయించడం జరిగింది. వారు ఆ ఆసనాలతో నెలకు 5 కేజీల బరువును ప్రతి నెల అలా శాంతం వారి శరీరం ఉండవలసిన బరువు చేరే వరకు తగ్గడం గమనించాను. అంటే ఆహార నియమాల్లో తగ్గకుండా ఆగిపోయే బరువు ఆసనాలలోనే అంత స్పీడ్గా తగ్గడం ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. మనిషికి ఉన్న ఎక్కువ బరువును పూర్తిగా తగ్గించుకోగలిగితే
ఆసనాలు ఆ బరువును పూర్తిగా తగ్గడానికి దోహదం చేస్తాయి అని తెలిసింది. ఆహార నియమాల్లో వరకు కాకుండా అంటే మొదట 2-3 నెలలు తగ్గి తర్వాత తగ్గకుండా ఆగిపోవడం కాకుండా ఆసనాల్లో ప్రతి నెల అలా తగ్గుతూనే ఉండడం వలన ఆసనాల యొక్క గొప్ప శక్తి నాకు ఆ రోజు పూర్తిగా అర్థమయ్యింది. మనలో ఓపిక కోరిక ఉండాలే తప్ప ఆసనాల్లో ఎక్కువ బరువు అంతా పూర్తిగా వదిలించుకోవచ్చు. బరువున్న వారి శరీరానికి ఎక్కువ ప్రాణశక్తి కావాలి. 2 ఊపిరితిత్తులు శరీరానికి అంతటికీ ప్రాణశక్తిని అందించలేకపోతుంటాయి. ఇలాంటి స్థితిలో బరువు తగ్గడానికి వ్యాయామం ఏదైనా శ్రమ చేస్తే ఆ సమయంలో శరీరంలో ఎక్కువ అవసరమయ్యే దాని కొరకు ఎక్కువగా శ్వాసలు తీసుకుంటాం. అందుచేతనే లావున్న వారు కొద్దిగా పనిచేసినా నడిచినా ఆయాసపడుతూ ఉంటారు. ఇంకా గుండె ఎక్కువగా కొట్టుకుంటూ అవస్థపడుతూ ఉంటారు. ఇలా వారి శరీరంతో ఎక్కువ అవస్థలు పడుతుంటారు. ఏ అవస్థ లేకుండా శరీరాన్ని కదపకుండా కూర్చొని లేదా పడుకొని ఆసనాలు చేస్తే గుండె కొట్టుకోవడం పెరగదు, దీర్ఘశ్వాసలు జరిగి ఎక్కువ ప్రాణవాయువు పూర్తి శరీరానికి సక్రమంగా ఆసనాలతో అందుతూ ఉంటుంది. శరీరానికి ఏ అవస్థ లేకుండా బరువు తగ్గిస్తూ శక్తిని పెంచే ఆసనాలు బరువున్న వారి మానసిక స్థితి బలహీనపడుతుంది. ఆసనాల ద్వారా పూర్తి మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. ఇక నుండి ఇంత మంచి ప్రయోజనాలు అందించే చక్కటి ఆసనాలు అందరూ చేసి ప్రయత్నం ప్రారంభించండి. బరువున్న వారిని ప్రత్యేకంగా దృష్టి ఉంచుకొని వారిని ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అందించాలనే దృష్టితోనే ప్రతి ఆసనాన్ని బరువున్న వారి కొరకు వేరువేరుగా చూపిస్తున్నాం. ఆసనాల వివరణ అధ్యాయంలో బరువు గల వారికి ప్రత్యేకమైన సలహాలను సూచనలు అందించడం జరిగింది. వాటిని వివరంగా చదువుకుంటూ ఆహార నియమాలను పాటిస్తూ 24 గంటలు తిప్పుకోవడానికి తగిలించుకున్న బరువును తొందరగా పూర్తిగా తగిలించుకుంటారని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమన్నారు, ఎవరెవరికి ఏ ఆసనాలు మంచి, బరువు తగ్గవలసిన వారు ఏం చేస్తుందో చూద్దాం. అధిక బరువు ఉన్నవారు శరీరాన్ని సన్నగా అందంగా ఆరోగ్యంగా దిద్దుకోవడానికి ఆసనాలు తప్పనిసరిగా ప్రతిరోజు 2 పూటలా చేయాలి. వాళ్ళు ఉదయం పూట మాత్రం నేను చెప్పిన 15 రకాల ఆసనాలు, ఏ 15 చెప్పాడు సారు మొత్తం, సాయంకాలం పూట చేసే ఆసనాలు మాత్రం అన్నీ చేయాలంటే సమయం చాలా ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఆసనాలు మాత్రమే చేస్తే మంచిది. ఏది బరువు ఉన్నవారు తగ్గించుకోవడానికి ఉష్ట్రాసనము, సుప్త వజ్రాసనము, ఉత్తాన పాదాసనము, నౌకాసనము, సర్పాసనము, శలభాసనము, ధనురాసనం. పైన చెప్పిన 7 ఆసనాలు తోడుగా ఎవరికైనా జబ్బలు లావు తగ్గాలంటే ఉష్ట్రాసనాన్ని, నడుము ప్రక్కన లావు తగ్గాలంటే అర్థమద్రీంద్రాసనాన్ని కలుపుకొని చేయాలి. ఇలా 2 పూట్ల ఆసనంలో ఎక్కువసేపు ఉంటూ జాగ్రత్తగా మనసు పెట్టి చేసే నెలకు 4 నుంచి 5 కేజీల బరువు గ్యారెంటీగా తగ్గుతారు. సార్ చెప్పిన 15 ఆసనాలు ఏవి అదే చూస్తే, 1 వజ్రాసనం, 2వది మత్స్యాసనం, 3 యోగ ముద్రాసనం, 4 వక్రాసనం, ఇక 5వది అర్థమద్రీంద్రాసనం, తర్వాత 6 గోముఖాసనం, 7 సుప్త వజ్రాసనం, 8 ఉష్ట్రాసనం, 9 ఉత్థాన పాదాసనం, 10 నౌకాసనం, 11 సర్వాంగాసనం, 12 పక్షిమోత్తానాసనం, 13 భుజంగాసనం, 14 సర్పాసనం, 2 ఒకటే, తర్వాత 14 శలభాసనం, అది 2 ఒకటి కాబట్టి శలభాసనం, 15 ధనురాసనం, తర్వాత శవాసనం కూడా వస్తుంది. సో ఇవన్నీ అన్నమాట. వీటితో పాటుగా ఇందాక చెప్పినటువంటి ఇవి చేస్తే బరువు బాగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా బరువును తెచ్చుకోగలుగుతారు, హాయిగా అవుతారు.
ఏ మెడిసిన్ చేయనక్కర్లేదు, ఏ ఆపరేషన్ అక్కర్లేదు. సో ఆల్ ది బెస్ట్. మీరంతా ఆరోగ్యవంతులుగా మారుతారని బరువున్న వారంతా ఆశిస్తూ ముగిస్తున్నాను. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.